రైట్ గా ఏపీలో ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు బారులు తీరారు. ఓవైపు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు రావడంతో పోలింగ్ కేంద్రాల వద్ద జాతర తలపిస్తుంది. ఇక దీనికి సంబంధించి కూడా డిస్కస్ చేద్దాము. దీనికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రామకృష్ణ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. రామకృష్ణ గారు నమస్తే అండి. ఎస్ రామకృష్ణ గారు, ఇప్పుడు చూస్తున్నాము ఓటర్ల సరళి మీరు ఉదయం నుంచి కూడా చూస్తున్నారు. ఏదైతే జాతర తలపిస్తుందో ఒక్కొక్క కేంద్రం వద్ద చూసుకున్నట్లయితే ఏపీలో కూడా అదే రకంగా మనకు కనిపిస్తుంది. మరోపై ఎండలున్నా కూడా దేన్ని కూడా లెక్క చేయకుండా తమ నాయకుడిని ఎన్నుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. సో మీరు ఏమంటారు? ఏదైతే 2-3 రోజుల నుంచి బస్సుల కొరత, ఏదైతే బస్ స్టాండ్లలో రద్దీ ఎక్కువగా కనిపించింది, ఇప్పుడు ఏదైతే పోలింగ్ కేంద్రాల వద్ద రద్దీగా కనిపిస్తుంది, దీన్ని ఏ రకంగా చూస్తున్నారు? గుడ్ మార్నింగ్ అండి. ఐ న్యూస్ ప్రేక్షకులకు కూడా నమస్కారం. ముందుగా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఐ న్యూస్ ప్రేక్షకుల టీవీ ద్వారా ప్రతి ఒక్కరు పౌరులు కూడా మనం ఓటు హక్కు వినియోగించుకోండి. మీరు అలసత్వం ప్రదర్శించవద్దు. మనం అందరం కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి. చాలామంది ఉదయం నుండి చూస్తున్నాను, సెలబ్రిటీస్ కూడా వస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు అయితే మరి వీల్ చైర్లో ఉండి కూడా వాళ్ళు ఈరోజు వస్తున్నారు, మరి చూపిస్తున్నారు. మీరు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే వాళ్ళు కూడా మనకు ఆదర్శంగా నిలబడుతున్నారు. మరి పర్సంటేజ్ పరంగా చూసినా కూడా మనకు కొంచెం తక్కువ పర్సెంటేజ్ నమోదైంది. ఇప్పుడు 930 వరకు కూడా 6% లోపే ఉందని అంటే ఇంకా ఇంప్రూవ్మెంట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే మధ్యాహ్నం ఎండల దృష్టిలో ఉంచుకొని ఈరోజు మార్నింగే చాలామంది బార్లు తీరి ఓటు వేయడానికి సిద్ధపడ్డారు. సో అలాగే మీరు చూస్తున్నారు, ఓటింగ్ పర్సెంట్ బస్సులలో రద్దీ అంటున్నారు. వాస్తవానికి ఈరోజు నాకు కొంత సంవత్సరం అయితే దాదాపు 25 లక్షల మంది హైదరాబాద్ నుండి ఏపీకి వెళ్ళారు ఓటు వినియోగించుకోవడానికి. అలాగే దాని దృష్టితో పాటు ఇంకోటి ఏంటంటే అక్కడ కొన్ని ఈవీఎం మొరాయించుతున్నాయి. మరి వాళ్ళు అక్కడ పరిస్థితులు కొన్ని చక్కదిద్దాల్సిన పరిస్థితి ఉంది మేడం. సో డెఫినెట్గా ప్రతి ఒక్క వాడు ఓటు హక్కును వినియోగించుకుంటే ఈరోజు మంచిది. అలాగే నాకు తెలిసినంత వరకు మధ్యాహ్నం వరకు కనుక ఇది 40-50% వరకు రాగలిగితేనే కరెక్ట్ గవర్నమెంట్ని మనం ఎన్నుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఇంకా ఓటు వినియోగించుకోవడానికి లేదో వాళ్ళందరూ కూడా వెళ్ళాల్సిందిగా నేను ఫస్ట్ కోరుకుంటున్నాను. ఇప్పుడు రామకృష్ణ గారు, మనం ఇంకోటి ప్రధానంగా కూడా చూస్తున్నాము, ఈ ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల చాలా మంది ఉదయాన్నే వస్తున్నారు. దీంతో పాటు ఏదైతే ఏపీ సీఎం జగన్ కానివ్వండి, చంద్రబాబు నాయుడు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానీ ఇలా ప్రత్యర్థులు అందరూ కూడా రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఓటు హక్కు ఉదయాన్నే వినియోగించుకున్నారు. మార్నింగ్ ప్రైమ్ టైంలోనే ఏదైతే అందరు కూడా వేసేసారు. అంటే ఇంకా చూసుకున్నట్లయితే ఉదయం కొందరు బార్లు ఏదైతే లైన్ లో ఉన్నారో స్టిల్ ఇంకా అక్కడ చాలా మంది వేచి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కనీసం సౌకర్యాలు కూడా సరిగా లేని పరిస్థితి. ఏమో ఇన్ని రోజులు కష్టపడి ట్రావెల్ చేసి ఓటు వేయడానికి అక్కడ దాకా వెళ్ళిన వాళ్ళు తిరిగి వెళ్లే అవకాశాలు కూడా బలంగా కనిపిస్తున్నాయి అక్కడ కొన్ని పరిస్థితులు చూస్తే. సో ఏమంటారు దీనిపైన? ఎన్నికల అధికారులు విఫలమయ్యారనుకోవచ్చా సౌకర్యాలు కల్పించడంలో? మీరు ఏ రకంగా చూస్తున్నారు ఈ పరిస్థితుల్ని? ముఖ్యంగా రాజకీయ నాయకులకు, సెలబ్రిటీల విషయంలో కొంచెం ఏంటంటే వాళ్ళకు ఉదయాన్నే ఓటు వినియోగించుకుంటే మిగతా పోలింగ్ బూత్లలో, వాళ్ళ నియోజకవర్గం పోలింగ్ బూత్లలో కూడా మళ్ళీ పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఉదయాన్నే వాళ్ళ కార్యక్రమం కంప్లీట్ చేసుకొని మిగతా బూతులలో పరిశీలించడానికి వాళ్ళు వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఆ పని చేశారు. సెలబ్రిటీలు అంటే ఆల్రెడీ మార్నింగ్ మళ్ళీ రద్దీ పెరిగిన తర్వాత వస్తే వాళ్ళు కూడా లైన్లో ఉండాల్సి వస్తే మళ్ళీ అక్కడ క్రౌడ్ ఎక్కువైపోతే కూడా వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇంతకుముందు చూసాం, మీరు పవన్ కళ్యాణ్ గారిది రాగానే చాలామంది అభిమానులు కూడా మరి బూతుల దగ్గరికి వచ్చారని. సో సెలబ్రిటీలు కూడా వాళ్ళు కూడా మంచి పని చేశారు. సో మీరు అంటున్నట్టు ఒకవేళ లేట్ అయిపోతే కనుక మళ్ళీ వాళ్ళు తిరిగి వెళ్ళిపోతారు అని మీరు అంటున్నారు. నేను ప్రజలకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మనము ఇది బాధ్యత. 5 సంవత్సరాలకు ఒకసారి మనం ఎన్నుకునే నాయకత్వం, ఒక ప్రభుత్వాన్ని నిలబెట్టే బాధ్యత మనం తీసుకుంటున్నప్పుడు ఈ ఒక్కరోజు మీరు అంత కష్టపడి జర్నీ చేసి, అంత ప్రయాణాలు చేసి, ఇంత దూరం వచ్చేసి మీరు ఓటు చిన్న చిన్న ఇబ్బందులు ఖచ్చితంగా ఉంటాయి. దాని దృష్టిలో రామకృష్ణ గారు ఒక్క నిమిషం అండి, మనకు తాజా సమాచారం అందుతుంది.